ఐబొమ్మ రవి ఓ పక్కన సోషల్ మీడియాలో అతనికి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. అదే సందర్భంలో అతన్ని ఎన్‌కౌంటర్ చేసేయాలంటూ నిర్మాత కళ్యాణ్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్‌ని ఆ నిర్మాతనే తిట్టిపోస్తున్నారు. అదేమంటే సినీ రంగాన్ని నాశనం చేస్తున్నాడు ఇతను ఫేక్ ద్వారా అంటే నాటక రంగాన్ని మీరు నాశనం చేయలేదా? అట్లాగే ప్రేక్షకుల్ని మీరు నాశనం చేయలేదా? ఒక బ్లాక్‌లో టికెట్లు అమ్మితే ఇదివరకు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేక జీవోలు తెచ్చుకుని బ్లాక్‌లో మీరే టికెట్లు అమ్ముకుంటున్నారు కదా! అట్లాగే బయట ధరలు ఎక్కువ అమ్మితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ మీరు పెట్టేటటువంటి ఆ మాల్స్‌లో వాటిట్లల్లో పేలాలు కూడా రూ. 300, రూ. 500 కూల్ డ్రింకులు కూడా రూ. 200, 300 అమ్ముతే దోచేయట్లేదా మరి? మీలాంటి వాళ్ళకి అంటే ధనవంతులకి ఒక న్యాయము, పేదవాడికి ఒక న్యాయమా? అతను చేస్తున్న తప్పే చట్టపరంగా. కానీ అతను మిమ్మల్ని దోస్తున్నాడు కరెక్టే. మీరు మమ్మల్ని దోస్తుంటే మీ నుంచి అతను దోస్తున్నాడు కదా అన్నటువంటి రూట్‌లోనే జరుగుతోంది. సరే చట్ట ప్రకారం అయితే అతను శిక్షించబడతాడు. ప్రస్తుతానికి అతని దగ్గర నుంచి మిగతా వివరాలు ఆల్రెడీ మొత్తం తెలుసు. కానీ చట్టబద్ధంగా అతను చెప్పాడని చూపించడం కోసం అని చెప్పేసి పోలీస్ కస్టడీకి అడిగారు. ఇప్పుడు ఆల్రెడీ తన భార్య ఎలా వేధించింది, తన అత్తగారు ఎలా వేధించింది, ఎలాంటి అవహేళనలు, ఎలాంటి అవమానాలకు గురయ్యాడు, ఇవన్నీ పోలీసులకి ఆల్రెడీ చెప్పుకొచ్చాడు. ఇంకా మరిన్ని వివరాలు ఆల్రెడీ తనకు సంబంధించినటువంటి ఆస్తులా లేకపోతే క్రిప్టో కరెన్సీ వీటికి సంబంధించి తేల్చేందుకోసం అతను మళ్ళీ కస్టడీకి అడిగారు. 5 రోజులు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దాంతో ఇప్పుడు అతన్ని పోలీసులు విచారించబోతున్నారు.